హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్లు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే థంబ్నెయిల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసీ 2025 ఎంబీఏ అండ్ ఎంసీఏకి చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో చాలామందికి అయితే మన ర్యాంక్ బట్టి ఏ కాలేజ్ వస్తుంది ప్రిడిక్షన్ అయితే కావాలి అన్నారు. సో మీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందో నేనైతే చూపిస్తాను. ఇది మాక్ కౌన్సిలింగ్, ఇది ఒరిజినల్ కౌన్సిలింగ్ కాదండి, ఇది మాక్ కౌన్సిలింగ్. మీకు ఆల్రెడీ తెలుసు మాక్ కౌన్సిలింగ్, మాక్ టెస్ట్లు అంటే ఏంటో మీకు ఒక ఐడియా ఉంది. మీరు కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు మీకు దీంట్లో రావచ్చు అనే ప్రెడిక్ట్ చేసేదాన్నే మాక్ కౌన్సిలింగ్ అంటారు. నేనైతే మాక్ కౌన్సిలింగ్ చూపిస్తాను మీకోసం. సో దీన్ని బట్టి మీరైతే ఏ కాలేజెస్లో వస్తుందో అని చెప్పి మీకు అయితే ఒక అవగాహన అయితే ఉంటుంది. నేనైతే ఇదే ఫైనల్ అని చెప్పను, మీరైతే చూసుకోండి. చూసుకున్న తర్వాత అలా మీ బ్రెయిన్లో పెట్టుకోండి, ఓకేనా? మీకు ఒక అవగాహన వస్తుంది, ఈ కాలేజ్లో వస్తుంది, ఈ కాలేజ్లో వస్తుందా అని చెప్పి. మీరు ర్యాంక్ ఇచ్చేస్తే మీకు ఏ కాలేజ్లో వస్తుంది ఏంటి అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు అయితే నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తే చాలామంది వరకు అయితే రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది, ఓకేనా? మీరు చాలా చూసి ఉండొచ్చు, కాకపోతే మన ఛానల్లో ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ప్రీవియస్ వీడియోస్ చూడండి, అన్ని ఇన్ఫర్మేషన్స్ జెన్యూన్గా ఉంటుంది. సో దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను మీకు సపోర్ట్ చేస్తాను. మీరు నాకు సపోర్ట్ చేయకుండా నేను ఎంతలాగానే సపోర్ట్ చేయనండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు కూడా ఒక బూస్టింగ్ అని ఉంటుంది, అప్పుడు నేను మీకు సపోర్ట్ చేయగలను. సో ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కానీ అండ్ కమెంట్ బాక్స్లో కానీ ఇస్తాను, ఇక్కడ చూసుకోండి. సో ఏపీఐసీ 2025 మాక్ కౌన్సిలింగ్ అయితే రిలీజ్ చేశారు ఈనాడు ప్రతిభ వాళ్ళైతే. సో ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పేది అయితే ఇక్కడ మీ ర్యాంక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ మీ ర్యాంక్ వచ్చేసరికి సపోజ్ 10,000 ర్యాంక్ ఇచ్చేసేయండి. ఇక్కడ మెయిల్ ఫిమేల్ ఇచ్చేసేయండి, ఏ కేటగిరీయో ఇచ్చేసేయండి, ఓకేనా? డిస్ట్రిక్ట్స్ ఆల్ పెట్టేసేయండి. ఇక్కడ సబ్మిట్ కొట్టండి. కేటగిరీ పెట్టుకున్నారా? ప్లేసెస్ అన్నీ పెట్టుకోండి, ఓకేనా? ఇగోండి, చూసుకోండి. ఇక్కడ మీకు ఏ కాలేజెస్ వచ్చాయి ఏంటి అని చెప్పి కనిపిస్తాయి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూసుకోండి మీకు ఏ కాలేజెస్ వచ్చాయి ఏంటి అని చెప్పి. అంటే ఇది ఏంటంటే ఫోన్ రొటేట్ చేస్తుంటే మీకు డేటా అనేది కనపడడం లేదు. ఒకసారి మీరైతే చూసుకోండి మీకు ఏ కాలేజ్లో వచ్చాయి ఏంటి అని చెప్పి. ఇక్కడైతే క్లియర్గా కనపడుతుంది, చూసుకోండి. కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ సెల్ఫ్ ఫినాన్స్లో అయితే వచ్చింది ఎంబీఏకి. అలాగే ఇక్కడ చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి. 10,000కి అయితే దగ్గరగా 255 కాలేజెస్ అయితే ఉన్నాయి. 255 కాలేజెస్ అయితే వచ్చాయి. ఇవన్నీ అయితే మీకు ఇక్కడ ర్యాంక్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ ర్యాంక్ ఇచ్చేసేయండి. తర్వాత సపోజ్ ఇంకో ర్యాంక్ చూద్దాము, ఓకేనా? ఇంకొక ర్యాంక్ 1000 చూద్దాము. 1000 ఫిమేల్కి చూద్దాం, ఓసీ కేటగిరీకి. ఇక్కడ చూసుకోండి, ఫిమేల్కి ఏయూ సిబిఎస్ఎఫ్ అంట, ఏయూ సెల్ఫ్ ఫినాన్స్లో ఎంఎఫ్బి అయితే ఇచ్చారు, ఓకేనా? ఫినాన్స్ బ్యాచిలర్స్ అని ఉంటుంది, ఏదో ఫినాన్స్. తన ఏఎన్యూ కాలేజ్ ఆఫ్ సెల్ఫ్ ఫినాన్స్ గుంటూరు అయితే ఉంది, ఎంబీఏ ఇచ్చారు. అలాగే జేఎన్టీయూకే, ఏకేఎన్యూ, జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ, ఏయూ సిబిఎస్ఎఫ్, ఏయూ కాలేజ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ సెల్ఫ్ ఫినాన్స్లో అయితే ఎంఆర్ఎం ఇచ్చారు, రిటైల్ మేనేజ్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇది మీ కళ ఏయూ అయితేనే ఏయూలో ఉన్నన్ని పెట్టుకోండి, ఏదో ఒకటి అయితే రావడానికి అయితే ఉంది ఛాన్స్. సో ఇలా అయితే మీకు మాక్ కౌన్సిలింగ్ అయితే చూసుకోవచ్చు. మీకు ఇది హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ ఇస్తాను. అక్కడి నుంచి అయితే క్లిక్ చేసి మీరైతే మీ డేటాని ఎంటర్ చేసేసేయండి. మీ ర్యాంకు, మీ జెండర్, కేటగిరీ, డిస్ట్రిక్ట్స్, ప్లేసెస్, యూనివర్సిటీ, కాలేజ్, కోర్స్ ఇవన్నీ ఎంటర్ చేసేస్తే మీకు మాక్ కౌన్సిలింగ్ అయితే తెలుస్తుంది. సపోజ్గా మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడెక్కడ రావచ్చు అని చెప్పి మాక్ కౌన్సిలింగ్ అయితే తెలుస్తుంది. ఇది ఫైనల్ కాదు, జస్ట్ ఒక అవగాహన కోసం, మీరు ఇలా వస్తుందని చెప్పి తెలుసుకోవడం కోసం నేను మీకు చూపిస్తున్నాను. సో దయచేసి ఇది ఇదే ఫైనల్ అని ఫిక్స్ అయిపోకండి ఎవ్వరు. ఫైనల్లో మనకి ఎన్నైనా మార్పులు జరగచ్చు, మనం చెప్పలేము, అది మన చేతుల్లో లేదు, ఓకేనా? చాలా మార్పులు జరుగుతాయి. మార్పులు జరిగిన తర్వాత మా సీట్ అలాట్మెంట్ అనేది జరిగిద్ది. కాకపోతే కొంచెం ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకే ఈ కాలేజ్లో రావచ్చా అని చెప్పి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. మీరు ఐసెట్ సీట్ అలాట్మెంట్ వచ్చేదాకా మీకు ప్రతి డౌట్ కమెంట్ చేయండి. ఆ డౌట్ మీద నేను కమెంట్స్ చదివి ఆ డౌట్ మీద నేను వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్లు ప్రిన్సెస్.